హాయ్ ఫ్రెండ్స్, సాటర్డే ఎపిసోడ్ ఈరోజు ఇంట్రెస్టింగ్గా ఉంది. హౌస్మేట్స్ని కలవడానికి ఏదైతే ఒక క్వశ్చన్కి జెన్యున్గా ఆన్సర్ చెప్పాలో అది ఆ టాస్క్ యాక్చువల్లీ బాగుంది. మన రెగ్యులర్గా ఎవ్రీ వీక్ చూసి పిచ్చి టాస్క్లు కాకుండా ఈ వీక్ కొంచెం బాగుంది. సో డిస్కస్ చేద్దాం. అయితే ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది అంటే స్టార్టింగ్ మోనాల్ మోనో యాక్షన్తో స్టార్ట్ అయింది ఎపిసోడ్. మోనాల్ యాక్చువల్లీ తనకు తాను చెప్పుకుంటున్నట్లు మాట్లాడుతూ ఆడియన్స్కి ఒక మెసేజ్ కన్వే చేసింది. అదేంటి అంటే ఫ్రెండ్షిప్ గురించి ఒక మంత్ పోయిన తర్వాత ఆలోచించు తనకు తాను చెప్పుకుంటుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు 8 మెంబర్స్ ఉన్నారు హౌస్లో, గేమ్ మీద ఫోకస్ చేయి. అలాగే ఎందుకు వచ్చావు బిగ్ బాస్కి? గేమ్ కోసం, ఫ్యామిలీ కోసం. ఎవరి కోసం గేమ్ ఆడాలి? నా కోసం అని తనకు తాను చెప్పుకుంటూ యాక్చువల్లీ ఆడియన్స్కి మెసేజ్ కన్వే చేసింది అనమాట. తను ఇకపై గేమ్ మీద ఫోకస్ చేస్తాను, ఫ్రెండ్షిప్లు వాటి మీద కాదు అని ఒక ఇండికేషన్ ఇచ్చింది. బాగుంది, చూద్దాం నిజంగా ఫోకస్ చేస్తుందా, మళ్ళీ వెళ్ళిపోయి అఖిల్కి హగ్స్ ఇచ్చుకుంటూ కూర్చుంటుందా అనేది రేపు నుంచి తెలుస్తుంది మనకి, ఎల్లుండి నుంచి. ఎనివే ఇది అయిపోయాక నెక్స్ట్ అఖిల్ సోహైల్లో కూర్చుని ఉంటారు కుర్చీలో. అక్కడికి హారిక వస్తుంది. హారిక ఇప్పుడు మామూలు హారిక కాదు, కెప్టెన్ హారిక. ఇప్పుడు వీళ్ళకి పనిష్మెంట్ కింద మైక్ మర్చిపోయినందుకు ఎక్స్ కట్ చేస్తుంది. అయితే వెళ్తూ ఇంకొక ఎడిషనల్ టాస్క్ అయితే ఇవ్వబోతుంది, అదే మోనాల్కి హెల్ప్ చేయడం ఇలాంటిది. అప్పుడు అఖిల్కి నచ్చక ఏదో ఆర్గ్యూ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ ఏంటనేది నాకు అర్థం కాలేదు, బట్ చిన్న సైజ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. అక్కడ హారిక కోపం వస్తుంది. మొత్తానికి ఏదో చిన్న వాదన అయిపోయాక సెటిల్మెంట్ కూడా అయిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయాక అప్పుడు అఖిల్ కెప్టెన్ అవగానే 2 కొమ్ములు వస్తాయి, చాలామంది దగ్గర చూశాను అని నసుక్కుంటూ అంటాడు. అది సరే. అయితే నెక్స్ట్ రియల్ మ్యాంగో జ్యూస్ వాళ్ళ టాస్క్, దాని గురించి మనం అసలు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అయిపోయాక అఖిల్ సోహైల్ బెడ్ మీద ఉంటారు. సోహైల్ భయపడుతుంటాడు ఎలిమినేషన్లో ఈరోజు తను వెళ్ళిపోతానేమో అని. అయితే అఖిల్ చెప్తాడు, పక్కాగా నువ్వు వెళ్ళవు, పక్కా చెప్తున్నానని అంటాడు. ఈ లోపల ఇది జరుగుతుండగానే పక్కన మళ్ళీ సోహైల్ మోనాల్ గురించి కొంచెం బ్యాక్ బిచ్చింగ్ టైప్లో మాట్లాడుకుంటూ ఉంటారు. దూరంగా మోనాల్ ఎవరితోనో మాట్లాడుతుంటుంది స్పెక్స్ పెట్టుకుని. తను స్పెక్స్ పెట్టుకుని భలే గమ్మత్తుగా మాట్లాడుతుంటుంది. అలా మాట్లాడుతుంటే అని అంటాడు ఎవరు, సోహైల్. అంటే అప్పుడు అఖిల్, నాకు ఇప్పుడు ఎవ్వరూ గమ్మత్తుగా అనిపించట్లేదు అంటాడు. ఏదో నిర్వేదంలో ఉన్నాడు అనమాట, ఇంకా కెప్టెన్సీ రాలేదని చెప్పి. దీనికి మళ్ళీ కంటిన్యూషన్గా సైలెంట్గా ఉండకుండా ఆఖరికి నువ్వు కూడా అని తన మీద కూడా కామెంట్ చేస్తాడు. సోహైల్కి కొంచెం కాలుతుంది. నువ్వేమన్నా తక్కువ, నువ్వు ఇంకా డేంజరస్, నువ్వు అనకుండా మింగేస్తావు అన్నాడు. అనుకోకుండా అప్పటికప్పుడు వచ్చిందేమో కానీ యాక్చువల్లీ కరెక్ట్గా పోల్చాడు. అనకుండా మింగేస్తాడు నిజంగా. మనిషి అంతే. మనిషి ఏంటంటే తన సర్వైవల్ కోసం పక్క వాళ్ళని మింగేయడమే. తన కోసం అందరూ త్యాగాలు చేసేయాలి అంతే. స్వార్థపరుడు అంటే అది. మనోడు టాప్ 5 అంట. ఓకే. సో ఓకే, నెక్స్ట్ నాగార్జున గారు స్క్రీన్ మీద నుంచి మొత్తం పలకరిస్తుంది, మొత్తం ఆడియన్స్ని పలకరిస్తూ అఖిల్ని స్పెషల్గా, ఏంటి అఖిల్ ఈ వీక్ బాగా ఫీల్ అయినట్టున్నా ఎమోషనల్గా అని అడిగితే అఖిల్, లేదండి నాకు మా మమ్మీకి చాలా కనెక్షను, నా పేరు టాటూ వేసుకుంది, మేము ముగ్గురం కొడుకులం, అయినా కూడా నా పేరే టాటూ వేసుకుంది, నేను అంత గ్రేట్ అన్నట్టు మాట్లాడతాడు అఖిల్. దానికి నాగార్జున అడుగుతాడు, పెద్ద కొడుకు అని. అప్పుడు అఖిల్, చిన్న కొడుకు నేను చెప్తాడు. ఎనీవే యాక్చువల్లీ 3 కొడుకులు లేకపోతే 2 కొడుకులు ఉన్నప్పుడు ఒక కొడుకు ఏదో పీకేడు కదా అని చెప్పి ఆ కొడుకు పేద టాటూ వేసుకుంటే మిగిలిన 2 కొడుకులు మనసు చివుక్కు మనదా? సరేలేండి, బిగ్ బాస్ హౌస్ బయట ఉన్న వాళ్ళ గురించి మనం కామెంట్ చేయడం అంత మంచిది కాదు కాబట్టి నేను కామెంట్ చేయలేదు కూడా. ఓకే, నేనేం అనలేదు, మర్చిపోండి మీద. ఓకే, నెక్స్ట్ పనిలో పని లాస్య పక్కన. లాస్య కూడా ఇలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు కదా అంటే లాస్య, అవునండి 73 రోజులు అయిపోయింది సార్ మా ఆయన్ని బుడ్డోడిని చూసి. 73 రోజులు. అన్నీ నెంబర్స్ నోటి చివర ఉంటే లాస్యకి, ఏ రోజుకి ఆ రోజు ఇయర్స్ డేస్ అన్నీ నెంబర్స్ అనేవి రావాలంతే. ఏదైనా అడిగితే టక్కుమని చెప్తుంది అన్నీ. సో అది చెప్పింది. నాగార్జున గారు, మీ అబ్బాయి నిన్ను మర్చిపోయాడు అని వాస్తవాన్ని బోధిస్తారు మన లాస్యకి. అప్పుడు లాస్య, మావాడు అంతేనండి, మావాడు గేమ్స్ ఇవన్నీ టాయ్స్ ఇచ్చేస్తే అలాగా మర్చిపోతాడు నాలాగే అని చెప్పేది అంటది. ఏదో సంబంధించడానికి ట్రై చేస్తుంది కానీ బేసికల్లీ లాస్య వాళ్ళ అబ్బాయి లాస్య అని మర్చిపోయాడు. నేను అది క్లియర్గా చూడొచ్చు. మన అసలు పట్టించుకునేది. అక్కడ ఏమవుతుంది, ఎమోషనల్గా బాబోయ్ అని ఫీల్ అవుతుంటే అక్కడ ఎవడి ఇలా ఏడుస్తుంది
అన్నట్లు. అది కూడా లేదు అసలు, ఆ ఎమోషన్ కూడా లేదు, ఫుల్గా తన కాదు తను ఆడుకుంటున్నాడు. అదే ఇంట్లో తల్లులు ఉంటే వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, కొడుకులకి గుర్తుంచుకుంటారు. ఓకే, ఎనీవే నెక్స్ట్ ఏంటి అంటే నాగార్జున గారు ఒక మాట రివీల్ చేస్తుంది. ఏంటి, అఖిల్ నిన్న బెడ్ని గట్టిగా కొట్టాడు చూసారా, దాని సంగతి రివీల్ చేస్తారు. అది రివీల్ చేసినప్పుడు ఏంటి అంటే, అప్పటిదాకా చాలామంది తెలియదు కదా, ఇది తెలిసి రావాలి అందరికీ అని చెప్పి ఇలాగ నేను కొట్టాడు అన్నప్పుడు అందరూ కొంచెం ఆశ్చర్యపోతారు అనమాట. ఓహో, అంటే కెప్టెన్సీ టాస్క్ గురించి అంతలా ఫీల్ అయ్యాడు అనమాట అనే విషయం అందరికీ తెలుస్తుంది. నాగార్జున గారు అడుగుతారు, ఎందుకు అంత కోపం వచ్చింది నీకు అఖిల్ అని అడిగితే అఖిల్ చెప్తాడు, మార్నింగ్ ఏమో సపోర్ట్ చేస్తా అని చెప్పిందండి. సపోర్ట్ అనేది నన్ను ఎత్తుకుంటేనే కాదు, పక్క నుండి నిల్చొని సపోర్ట్ చేయొచ్చు అని చెప్పాడు. బేసికలీ అంటే తన బాధ, తనని సపోర్ట్ చేస్తా అని చెప్పి తనని ఎత్తుకోకలేదు, కానీ పక్కకెళ్ళి హారికని ఎత్తుకోకూడదు అనేది తన బాధ. దాన్ని కవర్ చేయడానికి చాలా ట్రై చేశాడు, కానీ తన దగ్గర క్లియర్గా తప్పున్నప్పుడు ఎంత మాట్లాడినా అది కవర్ చేయలేడు. తన అభిజిత్ అంత మాటకాది కూడా కాదు, కవర్ చేయడం అనేది ఇంపాసిబుల్. అది అయితే ఈరోజు నాగార్జున గారి వల్ల తెలిసిన విషయాలు ఏంటంటే, మనకి ఫుటేజ్లో చూపించింది, అఖిల్ని ఎత్తుకుంటానని మోనాలు వచ్చిందంట. మహాతల్లి అఖిల్ లాంటి వాడిని ఎత్తుకుందామని వచ్చిందంట. అప్పుడు అఖిల్ లేదు, సోహైల్ ఎత్తుకుంటాడని చెప్పాడంట. ఆబ్వియస్లీ సోహైల్ని సెలెక్ట్ చేసుకుంటాడు, సోహైల్ స్ట్రాంగ్ కాబట్టి. కానీ చూడండి, అఖిల్ని ఎత్తుకుంటానని వెళ్ళిందంటే ఆల్రెడీ నిన్న ఫస్ట్ తన కోసమే వెళ్ళింది. తను నాకు నీ సహాయం అవసరం లేదు అంటే అక్కడ హారిక అడిగింది కాబట్టి హారికకి సహాయం చేసింది, కరెక్ట్గా చేసింది. ఫస్ట్ అయితే ఫ్రెండ్ కాబట్టి ప్రయారిటీ ఇచ్చింది, అక్కడేమి వెన్నుపోటు పడవలేదు, అక్కడేమి తన మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి ట్రై చేయలేదు. ఫస్ట్ అయితే హెల్ప్ చేయడానికే వెళ్ళింది. తను నో అంటే తను వేరే వాళ్ళకి హెల్ప్ చేసింది, తను నో అంటే హెల్ప్ చేయకుండా తనతోనే ఉండాలి అనేది అఖిల్ యొక్క ఫీలింగ్. తనకే కదా, మొత్తం అందరూ తనకి హెల్ప్ చేసేయాలి, తను మాత్రం ప్రతి ఒక్కరిని వాడుకుని వదిలేస్తాడు అంతే. వాడుకుంటాడు, నాకు ఫ్రెండ్షిప్ వద్దు, ఏమొద్దు, మీరు ఎవరు వద్దు నాకు అంటాడు. అది సరే. మళ్ళీ ఇంకొకటి, ఇంతకంటే ఇంకా అతిచ్చి ఇంకా తప్పదు కదా, ఇది ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్ అంట. నిన్న ఎత్తుకుని తనకి తర్వాత బాధపడిందంట. ఆ విషయం కూడా మనకు ఇప్పుడు తెలిసింది. అంటే జస్ట్ మనం నిన్న ఎత్తుకుని తనని కెప్టెన్ చేయడం దాకానే తెలిసింది మనకి. తర్వాత ఆ ఎత్తుకోవడం వల్ల తనకి చాలా పెయిన్స్ వచ్చిన విషయం మనకి ఇప్పుడు తెలిసింది యాక్చువల్లీ. అంటే చాలా ఎక్కువ త్యాగం చేసింది, చాలా ఎక్కువ ఒక ఇది చేసింది యాక్చువల్లీ, మంచి పని చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఏదో కన్సర్న్తో మాట్లాడుతున్నట్టు నాటకాలు, అది అసలు ఏమనుకోవాలి అఖిల్ని. మళ్ళీ ఇతన్ని టాప్ 5 అంట. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నాగార్జున గారి టాస్క్ స్టార్ట్ చేస్తారు. అదేంటంటే ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి జెన్యూన్గా ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ జెన్యూన్ అయితే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలుసుకుని ఛాన్స్ దొరుకుతుంది. కాకపోతే జెన్యూన్ కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలుసుకోలేరు. ఇది టాస్క్. సో ఫస్ట్ హారికతో స్టార్ట్ అవుతుంది. హారికకి వాయిస్ వినిపిస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చిన వాయిస్. అది ఎవరిదంటే వాళ్ళ బ్రదర్ది. అది ఇక్కడి నుంచి హారిక వీకెండ్ ఎపిసోడ్స్ వచ్చేసరికి ఒక్కసారి మొత్తం, అంతకుముందు అఖిల్తో ఎరగెంట్గా మాట్లాడింది పెద్ద వ్యక్తిలాగా, కానీ ఇక్కడ వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున గారు వచ్చేసరికి చిన్నపిల్లలాగా, అయ్యో నేను అదే, నేను ఇది నాకు ఈజీ క్వశ్చన్ వేయండి, నేను ఇది ఆయ్ అని చెప్పి చిన్నపిల్లల టైప్లో మాట్లాడుతుంది. ఒక్కసారి వీకెండ్ ఎపిసోడ్లో హారిక అంటే చూడాలండి, భలే చిన్నపిల్లలా ఉంటుంది నిజంగా. యా, అప్పుడు హారిక ఏంటంటే అదే ఇంకా వాళ్ళ బ్రదర్ వాయిస్ ఉన్న వెంటనే ఇక్కడి నుంచి స్టార్ట్, దట్స్ మై బ్రదర్ అంటుంది అనమాట చిన్నపిల్లలాగా. నెక్స్ట్ నాగార్జున గారు క్వశ్చన్ అడుగుతారు. అదేంటంటే, నువ్వు ఒకవేళ టాప్ 2 ప్లేస్లో ఉంటే ఇంటి సభ్యుల్లో ఎవరిని నీతో పాటు చూడడానికి ఇష్టపడవు అని అన్నారు. అంటే ఎవరికి టాప్ 5లో ఉండి అర్హత లేదు అన్నట్టు అనమాట క్వశ్చన్. దానికి హారిక అవినాష్ పేరు చెప్తుంది. ఎందుకంటే నామినేషన్స్లో రాకుండా ఎప్పుడూ సేఫ్గా మాడుతుంటాడు, గెలవడానికి డిజర్వింగ్ కాదు అన్న మీనింగ్లో తను చెప్తుంది. అది కరెక్ట్గానే సెలెక్ట్ చేసింది చెప్పాలంటే. సో అది నచ్చి ఆన్సర్ నాగార్జున గారు వాళ్ళ బ్రదర్ని కలిసి ఛాన్స్ ఇస్తారు. వాళ్ళ బ్రదర్ వస్తారు, వాళ్ళ బ్రదర్ అండ్ ఫ్రెండ్ ఇద్దరు వస్తారు. వచ్చాక అదే ఈ హెయిర్ గురించి అడుగుతాడు నాగార్జున. అప్పుడు చెప్తాడు ఆయన, అంటే అసలు ఈ హెయిర్ కట్ చేయనివ్వడంటే వాళ్ళ సిస్టర్ది, ఇయర్కి ఒకసారి అంటే అది కూడా లైట్గా. సో చాలా మంచి ఫ్రీడమ్, ఇండిపెండెంట్ ఇది ఇచ్చేదనమాట హారికకి వాళ్ళ ఇంట్లో. యా, సో హెయిర్ అనేది వాళ్ళ బ్రదర్ చేతిలో ఉంది. సూపర్.
సో అలాగే హారిక అంటదనమాట మొన్న వాళ్ళమ్మ వచ్చిందట కదా, వాళ్ళమ్మకి దెబ్బ తగిలిందని చెప్పి చాలా ఫీల్ అయిపోతుంటుంది అనమాట తను కళ్ళమండిలో వచ్చేస్తుంటే. వాళ్ళ బ్రదర్ చెప్తాడు, పెద్ద దెబ్బ కాదు, చిన్న దెబ్బ, చిన్నదే, అదేమి పెద్ద ఇది కాదంటే మాత్రం అసలు నేనేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నావు, నాకు తెలుసు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి బ్రెయిన్కి సర్జరీ జరిగింది అన్నంత సీన్ చేసి చెప్తుంది యాక్చువల్లీ. అప్పుడు దానికి ఇంక ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే కష్టం అని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్తాడు. అది ఏదో బ్రెయిన్ సర్జరీ అయిపోలేదు, బ్రెయిన్ క్యాన్సర్ ఏమీ రాలేదు అన్న మీనింగ్ వచ్చేలా చెప్తూ ఏమంటాడంటే, ఇది నీకోసం నేను ఒక చిన్న కుక్కను కొన్నాం, డాగ్ని, దాని వెనకాల పరిగెడుతుంటే సోఫా తగిలింది అని చెప్తాడు. అది దానికోసం అంటే బేసికల్ ఏంటంటే హౌస్లో ఉన్న వాళ్ళకి అన్నిటికీ ఎక్కువ చేసేయడం అలవాటు అనమాట. ఎందుకంటే ఎక్కువ చేసినప్పుడు ఎక్కువ వాళ్ళు బేసికలీ ఎమోషన్స్ని సెల్ చేస్తున్నారు కదా. ఇక్కడ బేసికలీ ఏంటంటే బిగ్ బాస్ అంటే అందులో పార్టిసిపెంట్స్ అంతా వాళ్ళ ఎమోషన్స్ని సెల్ చేసి పాయింట్స్ కొట్టి ఓట్లు పట్టడం, అది వాళ్ళ ఇదనమాట. సో అందువల్ల ప్రతి చిన్నదానికి పెద్ద చేయాలి. ఇప్పుడు అది చిన్న దెబ్బ అయినా కూడా అదొక బ్రెయిన్ సర్జరీ, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్, హార్ట్ అటాక్ ఈ టైప్లో చేస్తే అప్పుడు ఆడియన్స్ కరిగిపోయి వస్తుంది అనమాట. సో అందుకని అంత బాధపడలు చేసింది. కానీ వీళ్ళ బ్రదర్ మాత్రం చెప్పేస్తారనమాట, నిజమే అది బ్రెయిన్ అదేం కాదు, బేసికలీ ఏంటంటే సోఫాకి తల తగిలి చిన్న దెబ్బ తగిలింది అని చెప్పి అంటాడు అనమాట. అది ఇది అయిపోయాక నెక్స్ట్ అభిజిత్కి థ్యాంక్స్ చెప్తాడు, ఎందుకంటే వాళ్ళ చెల్లిని బాగా చూసుకుంటున్నందుకు. నెక్స్ట్ వీళ్ళంతా కూడా అంతా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నాగార్జున గారు అంతా ఇంగ్లీష్ బ్యాచే అని భలే బాగా మాట్లాడతారు. నెక్స్ట్ టాప్ 5 చెప్పమంటే వాళ్ళ బ్రదర్ చెప్తాడనమాట. అదేంటంటే ఫస్ట్ హారికకి ఇస్తాడు, ఆబ్వియస్లీ వాళ్ళ చెల్లి కాబట్టి. ఇంత బాగా బలిసిన దున్నపోతల్లా ఉన్నది లోపలంతా, వాళ్ళందరితో నువ్వు బాగా కాంపిటీషన్గా ఫైట్ చేస్తున్నావు కాబట్టి నువ్వే నెంబర్ 1 అని చెప్పేసి హారికకి ఇస్తారు. నెక్స్ట్ అభిజిత్కి ఇస్తాడు, ఆబ్వియస్లీ అభిజిత్కి ఇస్తారు, మనం గెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే హారికకి సపోర్ట్ చేస్తున్నందుకు. నెక్స్ట్ టాప్ 3 లాస్ట్ ఇయర్కి బేసికల్లీ వంట చేస్తున్నందుకు అనుకోండి. టాప్ 3 లాస్ట్ ఇయర్ అంటే వీళ్ళ బ్యాచ్ ముగ్గురు బ్యాచ్ కదా, ముగ్గురు బ్యాచ్నే టాప్ 3 ఇస్తుంది ఆబ్వియస్లీ. నెక్స్ట్ టాప్ 4 సోహెల్. సోహెల్ మాత్రం బాగా పొగిడేది యాక్చువల్లీ, ఎందుకంటే సోహెల్ని నువ్వు మా టైప్లోనే ఉన్నావు, సేమ్ మేము ఎలాగో నువ్వు అలాగే, ఇదే ఇంకొకరు కూడా చెప్పేది. సో ఇలాగా అంటే సోహెల్ బాగా కనెక్ట్ అయ్యాడు అనమాట, ఈ తెలంగాణలో ఉండి వీళ్ళకి బాగా కనెక్ట్ అయ్యాడు యాక్చువల్లీ. సో నువ్వు ఆడుతుంటే మేము ఆడుతున్నట్టే ఉంది అన్నట్టు ఏదో చెప్తాడు, బట్ మెచ్చుకుంటాడు బాగా సోహెల్ని. నెక్స్ట్ అరియానాని వెరీ బోల్డ్, కంటిన్యూ ద సేమ్ ప్లే అని చెప్పి అంటాడు అనమాట. అరియానా వెరీ బోల్డ్ అని. ఓకే, అక్కడది అయిపోయింది. నెక్స్ట్ అఖిల్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి వస్తుంది అనమాట. వస్తే నెక్స్ట్ అఖిల్కి క్వశ్చన్ అడుగుతారు, ఏంటి అంటే ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ప్రవర్తించే వాళ్ళు ఎవరు అని అఖిల్ని అడిగితే, అఖిల్ దానికి కళ్ళు మూసుకుని మనం చెప్పొచ్చు అభిజిత్ పేరు చెప్తాడు. ఏం చెప్తాడంటే అదే కొన్ని మ్యాటర్స్లో అనిపిస్తుంటుంది, ముందు ఒకలా మాట్లాడుతుంటాడు, వెనకాల ఒకలా మాట్లాడుతుంటాడు అని చెప్పేసి చెప్తాడు. దానికి అభిజిత్ని లేపి, ఏంటి నువ్వు చెప్పు అంటే, అదే సార్ మొన్న ఇది ఉంది కదా అంటే, అదే మేకా మటన్ షాప్ డైలాగ్స్ ఉన్నాయి కదా. యాక్చువల్లీ మేకా మటన్ షాప్ డైలాగ్స్ మనకు అసలు అది ఫుటేజే చూపించలేదు. అది ఫుటేజ్ చూపించకుండా అసలు మనం అక్కడ ఏమైంది ఎలా ఊహించగలం, ఎవరి తప్పు ఎలా తెలుస్తుంది? ఆ డిస్కషన్స్ అయిపోతున్నాయి, బోర్డ్ అని అయిపోతున్నాయి. వీకెండ్ సాటర్డే ఎపిసోడ్లో అన్నా నాగార్జున చూపించవచ్చు కదా, లేదు. సో మేకా మటన్ షాప్ అని అన్నప్పుడు అదే డైలాగ్ తన ముందు కూడా మాట్లాడేవాడిని, కానీ తన లేడు హౌస్లో, లేనప్పుడు ఎక్కడ మాట్లాడతాం? అదే ఇది తన హౌస్లో ఉండి వెనకాల మాట్లాడితే బ్యాక్ బిచ్చింగ్, తన హౌస్లోనే లేనప్పుడు మాట్లాడితే దాన్ని బ్యాక్ బిచ్చింగ్ అనదు. అది కరెక్టే, అభిజిత్ ఇక్కడ పాయింట్ కరెక్ట్. తన మనిషే లేనప్పుడు మాట్లాడాం, ఇక్కడ దాకా కరెక్టే. అయితే కిందకి వెళ్ళాక కొంచెం రాంగ్ చెప్పాడు యాక్చువల్లీ. ఇది బాగానే చెప్పాడు. ఆ తర్వాత అఖిల్ లేదు అంటే అఖిల్ ఏం చెప్తాడంటే, ఇప్పుడు మీతో మాట్లాడుతున్న టోన్ చూసారా, ఆ టోన్లో అప్పుడు డైలాగ్స్ వేయలేదు, ఆ టోన్ వేరేగా ఉంది అన్నాడు. అందుకనే అంటున్నాను, ఈ ఫుటేజ్ చూపించాలి బిగ్ బాస్, మనకు చూపించలేదు. సరే అప్పుడు అభిజిత్ ఇదే ప్రాబ్లం అండి, నేను మాట్లాడుతుంటే తను ఓవర్లాప్ చేసి మాట్లాడుతుంటాడు, సో అందుకనే అసలు తనతో మాట్లాడలేం మనం, ఇంకెలా మాట్లాడుతామండి అసలు ఇతనితోటి అని అంటాడు యాక్చువల్లీ. అని అంటే మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తాడు, సార్ నిప్పుతో ఆడుతున్నాడు సార్, నిప్పుతో ఆడటం కరెక్ట్ కాదు, లక్క బాగుండి బయటకు వచ్చాడు కానీ లేకపోతే అసలు ఏవేదండి అని అంటాడు. తను నిప్పుతో ఆడితే ఏంటి, నీళ్ళతో ఆడితే ఏంటి, తన ఇష్టం, తన గేమ్,
దానికి దాని గురించి అంతలాగా మాట్లాడాల్సిన అవసరం తన తరపున తనకు అగెనిస్ట్గా ఇంత మాట్లాడాల్సిన అవసరం అభిజిత్కి లేదు. అదే చెప్పినది, అభిజిత్ కొన్ని పాయింట్లు ఇందులో కరెక్ట్, కొన్ని పాయింట్లు రాంగ్ యాక్చువల్లీ. నెక్స్ట్, ఏకాభిప్రాయం రావడం అనేది ఆ టాస్క్లో ఇంపాసిబుల్ అని అన్నాడు, అది కరెక్ట్ యాక్చువల్లీ. అలాగే ఇంకో మాట కూడా అన్నాడు, మోనాల్ పాయింట్ తీస్తాడు ఎప్పుడు చూసినా అని అంటూ మోనాల్ పాయింట్ తీసాడు అభిజిత్. సరే, ఇది అయిపోయాక అఖిల్ ఇంకా ఏదో చెప్పబోతుంటాడు. ఇంకా చెప్తుంటే నాగార్జున గారు మొత్తానికి దెర్ ఈజ్ క్లియర్ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ యూ అని చెప్పేసి మొత్తానికి ఆ గొడవను అక్కడికి సద్దుమణిగిలా చేసి నెక్స్ట్ కంటిన్యూ చేస్తారు. అదేంటి అంటే, నెక్స్ట్ ఆ ఆన్సర్ జెన్యూన్గా ఇచ్చాడు కాబట్టి వాళ్ళ అన్నయ్య వస్తాడు. అక్కడ వాళ్ళ బాబు వస్తాడు, నెఫ్యూ అనమాట అఖిల్కి. తనతోటి మాట్లాడతారు. బాబాయ్ కాకుండా ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఎత్తుకుని మాట్లాడితే ఆ బాబు బాబాయే అని అన్నాడు. ఓకే, నెక్స్ట్ నాగార్జున గారు బాగానే ట్రైన్ చేశారు అని అంటారు. మళ్ళీ నాగార్జున గారు అక్కడ తాపకుండా మోనాల్ ఇష్టం లేదా అంటే ఆ బాబు మోనాల్ కూడా ఇష్టం అన్నాడు. ఓకే, నెక్స్ట్ అఖిల్ అడుగుతాడు, నేను ఎట్లా ఆడుతున్నాను అని అంటే వాళ్ళ అన్నయ్య కేక చాలా హ్యాపీగా ఉన్నాం, బాగా ఆడుతున్నావు, అలాగే కంటిన్యూ చేయంటాడు వాళ్ళ అన్నయ్య. సో వాళ్ళ టాప్ 5 ఏంటంటే ఫస్ట్ సోహెల్, ఎందుకంటే అందరినీ ఫుల్ దిల్ ఖుష్ చేస్తావు, అలాగే మనసులో ఏది ఉండదు అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ నువ్వు అని చెప్పి సోహెల్ మెచ్చుకుంటాడు. ఫస్ట్ సోహెల్కి ఇచ్చాడు వెరైటీగా. సెకండ్ అఖిల్కి ఇచ్చాడు. నాగార్జున గారు ఇది ఆ టాటూ ఎఫెక్ట్ ఏమో అని చెప్పేసి ఆ టాటూ గురించి మాట్లాడుతుంటారు, కానీ దానికి ఆన్సర్ అతను కరెక్ట్గా చెప్పలేదు, కానీ ఫస్ట్ సోహెల్కి ఇవ్వడం. నెక్స్ట్ అఖిల్ పేరు చెప్తాడు. నెక్స్ట్ థర్డ్ అభిజిత్ పేరు చెప్తాడు. అభిజిత్ పేరు చెప్తూ నేనొక పెద్ద ఫ్యాన్ని నీకు అన్నాడు. నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ. ఒకవేళ నిజంగా అభిజిత్ ఫ్యాన్ అయితే అభిజిత్కి ఫస్ట్ ఇవ్వచ్చు కదా, సోహెల్కి ఎందుకు ఫస్ట్ ఇచ్చాడు, అభిజిత్ ఎందుకు థర్డ్ ఇచ్చాడు, దీని గురించి ఆలోచించాలి. ఓకే, ఫోర్త్ అరియానా పేరు ఇచ్చాడు. మీకేం బాగుంటుంది, మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, కూల్గా మాట్లాడతారు అన్న వెంటనే నేను షాక్ తిన్నాను, నాగార్జున గారు షాక్ తిన్నారు. కూలా వినీత్తో నేను ఎలా మాట్లాడిందో చూసారా, నేను షాక్ తిన్నానంటే దానికి అరియానా అంటే నేను కొన్నిసార్లు కిడ్లా అయిపోతానండి, నేను అప్పుడు అయిపోయినప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా నాకు తెలియదు, నిన్న కూడా నేను ఆ బిహేవియర్ నేనే సర్ప్రైజ్ అయిపోయానండి అని చెప్పేసి అరియానా అంటుంది. అప్పుడు నువ్వే కదమ్మా, నేను షాక్ అయిపోయినా అదేనంటే నువ్వే కదమ్మా నేను కూడా షాక్ అయినా అని అంటారు నాగార్జున గారు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ అవినాష్కి ఇస్తారు, ఎందుకంటే మీ నవ్వించడం చాలా ఇష్టం అని చెప్పేసి అవినాష్కి ఇస్తుంది అనమాట. సో ఇది వాళ్ళ ఇది. నెక్స్ట్ అరియానా వాళ్ళ సిస్టర్ వస్తుంది. అరియానా వెంటనే ముగ్గు అని అంటే ఆ ముగ్గు కాస్త అరియానాని అచ్చు అంటుంది అనమాట. సో వీళ్ళిద్దరికి కూడా మంచి మంచి నిక్ నేమ్స్ ఉన్నాయి. అరియానాకేమో అచ్చు, మృగనయినికేమో ముగ్గు. అరియానా పేరు యాక్చువల్లీ అర్చన. నిజానికి అర్చన అని ఉంటే నిజానికి ఇంత ఓటింగ్ ఉండేది కాదు. అరియానా అవడం వల్ల నిజానికి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ ఓట్లు చాలా పడుతున్నాయి. సో చాలా మంచి పని చేసింది. అచ్చు అని పేరు పిలవకుండా ఉండాల్సింది వాళ్ళ చెల్లి, అరియానా అని అనాల్సింది. బట్ ఎనీవే అచ్చు అని తనన్నది, ముగ్గు అని తినన్నది. నెక్స్ట్ తనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇంటి సభ్యులందరిలో షో కోసం అన్ని విధాల తమ వంతు తక్కువ కృషి చేసింది ఎవరని చెప్పేసి, అంటే పెద్దగా పని చేయకుండా ఇంట్లో ఉన్నది ఎవరు, పెద్దగా ఏం పేయకుండానే ఇక్కడ దాకా ఉన్నది ఎవరు అంటే అది అయినా మోనాల్ పేరు చెప్తుంది. ఈ మధ్యకాలంలోనే కనిపిస్తుంది, కానీ అంతకుముందు ఎప్పుడు కనిపించేది కాదండి. లాస్ట్ 2 వీక్స్ నుండి లేకపోతే 3 వీక్స్ నుంచే కనిపిస్తుంది. ఆ తర్వాత అంతకుముందు అసలు కనిపించేది కాదు, ఎవరో ఒకళ్ళిద్దరి దగ్గర మాత్రమే ఉండేది అని చెప్పి అన్నది. ఓకే, బేసికలీ మోనాల్ అంటే అరియానాకి బాగా కోపం, చాలా కోపం ఎప్పటి నుంచో. అఖిల్ దగ్గరికి వెళ్ళి మోనాల్ అఖిల్కి ఫ్రెండ్స్గా ఉన్న టైంలో కూడా అఖిల్ దగ్గరికి వెళ్ళి మోనాల్ మీద చాడీలు చెప్పడం, మోనాల్ని ఒక బ్రాహ్మణ అయిన అమ్మాయిని, ప్యూర్ వెజిటేరియన్ అయిన అమ్మాయిని వెళ్ళి గుడ్డు కొట్టడానికి ట్రై చేయడం, అది మహా పాపం. అది ఇలాంటి పనులన్నీ చేసి అంటే కసి అన్నమాట లోపల మోనాల్ అంటే అది. సో అదే పేరు చెప్పింది ఈరోజు. నెక్స్ట్ ముగ్గు అచ్చుతో అంటది ఏమని, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అని చెప్పి తను ఏడొద్దని చెప్పి, అలాగే అంటే పాప వాళ్ళకి చెల్లికి కూడా తెలియనట్లుంది ఈ ఏడుపులో బోళ్ళని సార్లు రియల్ ఏడుపు కాదు అనే విషయం తెలియనట్లుంది. బిగ్ బాస్ ఇది, బిగ్ బాస్ అంటే బోళ్ళంత యాక్టింగ్ ఉంటుంది. రియల్ ఏడుపులు ఫేక్ ఏడుపులు రెండు మిక్స్ అయి ఉంటాయి. రియల్ ఏడుపు ఎక్సాజరేట్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎనీవే వాళ్ళ అమ్మని యాక్చువల్లీ ఇంతకుముందు ఆంటీ అనేవాళ్ళంటే ఇప్పుడు వాళ్ళంతా ఆంటీ అండం అనేసి అది అనే వాళ్ళ అమ్మ అని అంటున్నదంట. ఒక ఐడెంటిటీ వచ్చిందంట వాళ్ళ అమ్మకి, అది చెప్పుకుని ముగిసిపోయింది. అది బాగుంది, అది కరెక్ట్. అది నెక్స్ట్
నాగార్జున గారు తిన్నగా ఉండకుండా ఒక చిలిపి కొంటే ప్రశ్న అడుగుతుంది. అదేంటి అంటే, వినీత్ అంటే ఇష్టమా, కార్తీక్ అంటే ఇష్టమా? కార్తీక్ అంటే అప్పుడే వచ్చాడనమాట, అది నా ఫ్రెండ్. కార్తీక్ అంటే ఇష్టమా అంటే, మన బోల్డ్ పాప వినీత్ అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పింది. ఎక్కడన్నా ఎవరన్నా కూడా ఇలాంటి క్వశ్చన్ ఫస్ట్ అడగకుండా చూసుకోవాలి, అడిగితే సమాధానం దాటవేయాలి. ఇలాగ మొహం మీద నీకంటే నాకు వాడే ఇష్టం అని చెప్తే ఈ వ్యక్తి ఎంత చిన్నబుచ్చుకుంటాడు. స్టేజ్ మీద ఉన్నాడు, ఎదురుగుండా ఉన్నాడు, కంటి ఎదురుగుండా ఉన్న వ్యక్తిని అలా అనకూడదు. దీన్ని బోల్డ్ అనదు, ఏమంటారో చెప్తే బాగోదు. ఓకే, నెక్స్ట్ దీనికి ఇది అయిపోయాక నెక్స్ట్ టాప్ 5 ఏమంటే, ఫస్ట్ అరియానా పేరు వేస్తారు, అరియానా ఫ్యాన్ అని చెప్పి వాళ్ళ చెల్లి. నెక్స్ట్ అఖిల్ పేరు చెప్తారు, అదే వాళ్ళ ఫ్రెండ్ వేస్తాడు అఖిల్ని. సోలో ప్లేయర్ అంటే అఖిల్ ఏ విధంగా సోలో ప్లేయర్ నాకు అసలు అర్థం కాలేదు. నాగార్జున అంటే సోలో కాదు సోహెల్తో ఆడతాడు అని అన్నారు, కరెక్ట్ అది. నెక్స్ట్ సోహెల్ అంటే థర్డ్. యాక్చువల్లీ ముగ్గు సోహెల్ అంటే చాలా ఇష్టం అండి ముగ్గుకి, ఎందుకంటే ముగ్గు తను సేమ్ ఒకటే అంట. అబ్బో, అంటే సోహెల్ అంత మంచితనం ఉందా అది తెలియదు మనకి, బట్ చాలా సిమిలారిటీస్ ఉన్నాయంట ముగ్గుకి సోహెల్కి. లాంగ్వేజ్ కూడా అలాగే మాట్లాడుతుందంట. చెప్పుకుంటూనే సోహెల్ని పొగుడుతూ తను కూడా పొగిడేసుకుంది. యాక్చువల్లీ మేము చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అంట ముగ్గు. ఓకే, హారిక నెక్స్ట్ 4th క్యారెక్టర్. తనకి కార్తీక్ సెలెక్ట్ చేస్తాడు, ఎందుకంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అంట. ఓకే, నెక్స్ట్ 5th అవినాష్ని సెలెక్ట్ చేస్తారు. అవినాష్ అంటేనే ఎంటర్టైన్మెంట్ అంటేనే అవినాష్ అని చెప్పి అవినాష్ని సెలెక్ట్ చేస్తారు. అది వీళ్ళ టాప్ 5. నెక్స్ట్ కొంచెం కాన్వర్సేషన్ కంటిన్యూ అయినాక నాకు అనిపించింది ఏంటంటే, వాళ్ళ సిస్టర్ వాళ్ళు అవినాష్ తోటి రొమాంటిక్ రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నదేమో అనిపించింది అరియానా దగ్గర నుంచి, నిజంగా. ఎందుకంటే వాళ్ళు అవినాష్ తోటి బాగా క్లోజ్గా ఉండు అది ఇది లైన్ వేసుకో ఈ టైప్లో వాళ్ళు ప్రోత్సహించినట్టు అనిపించింది అక్కడ. దీని వెనకాల సీక్రెట్ ఏంటో మనకు తెలియదు, బట్ అలా అనిపించింది. నెక్స్ట్ లాస్య వాళ్ళ మదర్ వస్తుంది. లాస్య ఒక క్వశ్చన్ అనమాట, సేఫ్ గేమ్ మాత్రమే ఆడుతూ ఎంతవరకు నెట్టుకొచ్చింది ఎవరు అని అడిగితే లాస్య అవినాష్ అని పేరు చెప్తుంది. ఇంకా క్వశ్చన్ కూడా పూర్తి అవ్వకుండానే ఇచ్చేస్తుంది రోజు. సో నామినేట్ అవ్వకుండా ఇంట్లో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ నామినేషన్స్ ప్రెషర్ని తప్పించుకుంటూ తిరుగుతున్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మని టాప్ 5 అది చెప్పమంటే టాప్ 1 చిన్ని అని, మన చిన్ని అనే నిక్నేమ్ ఉన్న లాస్యాని టాప్ 1లోకి ఇస్తుంది. పాపం రేపే వెళ్ళిపోతుందనే విషయం తెలియక. నెక్స్ట్ అభిజిత్ని టాప్ 2 ఇస్తారు, బాగా మాట్లాడతాడు పిల్లోడు, ఉన్నదన్నట్టు చెప్తాడు అని టాప్ 2 ఇచ్చారు. నెక్స్ట్ టాప్ 3 సోహెల్. ఏదైనా నోరు జారుతాడు కానీ సారీ చెప్తాడు, బాగుంటాడు మనుషులతోటి అని చెప్పి బేసిక్గా మంచోడు, మనం అంతా కదా మంచోడు అని. సో ఆ మంచితనమే సోహెల్ ఇలాగ అందరి దృష్టిలో టాప్ 5 నిలబెట్టింది అనమాట. 4th అఖిల్, 5th హారిక. ఇది వాళ్ళ మదర్ ర్యాంకింగ్. నెక్స్ట్ సోహెల్కి విషయంలో వాళ్ళ రామారావు అన్న అని ఒక ఆయన, సబిల్ వాళ్ళ తమ్ముడు, వీళ్ళిద్దరు వస్తారనమాట. సో సోహెల్ క్వశ్చన్ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో స్నేహాన్ని కొనసాగించవు అని క్వశ్చన్ అడిగితే దానికి సోహెల్ అభిజిత్ అని చెప్తాడు. ఎందుకంటే ఆయనది క్లాసు, ఈయనది మాసు, అదే చెప్తారు క్లియర్గా. అంటే ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కానీ ఆయనది క్లాసు, నాది మాస్ అన్నట్లు. మేమేమో ఇక్కడ కళ్ళు కాంపౌండ్లో కళ్ళు గోడలు తాగుతాం మేము, ఆయనేమో గ్లెన్ఫిడిచ్ తాగుతాడు ఆయన అని చెప్పి అన్ని అంటాడు. నాగార్జున ఈ కిక్ ఏదైనా ఒకటే కదా అని అంటారు. తర్వాత అప్పుడప్పుడు మాత్రం మాస్ అవుతుంటాడండి మనోడు కూడా అని సోహెల్ అంటాడనమాట. అప్పుడు దానికి అభిజిత్, నేను మారిపోతున్నాను సార్, ఇంకొక నెల ఉంటే నేను ఇలాగ మాస్ అయిపోతాను అన్నట్లు చెప్తాడు యాక్చువల్లీ. రైట్, ఇంకొక నెల ఉంటే అభిజిత్ ఏమో సోహెల్ మాస్ అవుతాడు, సోహెల్ అభిజిత్లా క్లాస్ అవ్వచ్చు. యా, అంతే కదా, కొంతకాలం పాటు కలిసి తిరిగితే ఫ్రెండ్స్ వాడు వీడవుతాడు వీడు వాడవుతాడు అంటే అని ఒక సామెత కూడా ఉంది. ఎనీవే నెక్స్ట్ వాళ్ళ సోహెల్ వాళ్ళ తమ్ముడు సబిల్ తోటి అన్నం మీసం తిప్పాడు ఈరోజు అని చెప్పేసి అంటే సబిల్ భలే అంటాడు, నువ్వు అక్కడ మీసం తిప్పి మేము బయట మీసం తిప్పుతున్నావు అని అన్నాడు. బాగుంది యాక్చువల్లీ, అంటే అంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. నెక్స్ట్ సోహెల్ వాళ్ళ ఈ రామారావు అన్న గురించి చెప్తాడు, నాకు అన్న లేడు, నాకు ఫైనాన్షియల్గా ఏదన్నా అవసరమైన ఎన్ని కష్టాలు ఉన్నా అన్నీ కూడా అన్నలాగా ఈయన చూసుకున్నాడు అని చెప్పి అన్నాడు రామారావు అని. విచిత్రంగా రామారావు అన్న ఈరోజు ఈయన ఇజ్జత్ తీసేసి, సోహెల్ భాషలో ఇజ్జత్ తీసేసి వెళ్ళాడు ఆయన ఈరోజు. అదేంటో చెప్తాను. బేసికలీ ఏంటంటే వాళ్ళ టాప్ 5 ఏంటి అంటే, టాప్ 1 సోహెల్కి ఇచ్చారు, నెక్స్ట్ అభిజిత్కి ఇచ్చారు, 3rd అఖిల్కి ఇచ్చారు, 4th అవినాష్కి, 5th అరియానాకి ఇచ్చారు.
నెక్స్ట్ సబీల్ ఏమన్నాడంటే సోహెల్ మాస్ కదా, నేను అభిజిత్లా క్లాస్ అంట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రామారావు అన్న ఏం చేశాడంటే నైట్ 9 దాటాకే మనవాడు చాటింగ్లు స్టార్ట్ చేస్తాడని అమ్మాయిలతోటి మామూలుగా ఉండవు అని ఒక చాలా దారుణమైన లీక్ చేశాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు దాకా బిగ్ బాస్ హౌస్లో ఏ విధమైన ఫ్లట్టింగ్ చేయకుండా, పెళ్ళి కానీ మంచి ఎలిజిబుల్ బ్యాచులర్ అయ్యుండి కూడా ఏ విధమైన ఫ్లట్టింగ్ చేయకుండా చాలా డీసెంట్ జెంటిల్మెన్లా బిహేవ్ చేసిన సోహెల్ నైట్ 9 దాటాక అమ్మాయిలతో చాట్ చేస్తాడంటే, ఫ్రెండ్స్ అయినా అనుకోండి, అమ్మాయిలతో ఇలా చాట్ చేస్తాడంటే అది షాకింగే. అది చేయకుండా ఉండాల్సింది. కొంతమందికి ఇది చాలా బ్యాడ్గా వెళ్తుంది. ఓకే, సోహెల్ అక్కడి నుంచి ముత్తుకుంటూ ఉన్నాడు, ఇజ్జత్ తీయకు, ఫ్రెండ్స్ సార్ వాళ్ళు నాకు వాళ్ళ ఫ్రెండ్స్ సార్ అంటూనే ఉన్నాడు. కానీ ఇజ్జత్ తీసేలేడు. ఏంటో ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి అన్నీ చేసే కూడా ఇక్కడ వచ్చి మొత్తం డ్యామేజ్ చేసేలేడు ఈ రామారావు అన్న. నెక్స్ట్ అవినాష్ని అడిగితే అవినాష్ వాళ్ళ బ్రదర్ వస్తాడు అశోక్. క్వశ్చన్ ఏంటంటే అందరిలోకి స్వార్థపరులు ఎవరు అని అడిగితే, గెలవడానికి ఏదైనా చేసేవాళ్ళు అని అడిగితే దానికి అవినాష్ లాస్యా పేరు చెప్తాడు. తను గెలవడానికి ఏదైనా చెప్పాలంటే బయటికి చెప్పదు, మొహమాట పడుతుంది అన్నట్టు చెప్పాడు. దానికి లాస్యా ఒప్పుకోలేదు. అది రాంగ్ ఆన్సర్ యాక్చువల్లీ. మొహమాట పడితే దాన్ని సెల్ఫిష్ కింద ఏ విధంగా కన్సిడర్ చేస్తారో, స్వార్థపూర్వకాలు కాదు కదా మొహమాట పడడం అనేది. అది కరెక్ట్ ఆన్సర్ కాదు. నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను, బాగా ఆలోచించుకో అని చెప్పి నాగార్జున అంటారు. నెక్స్ట్ అభిజిత్ వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ మావయ్య ఎవరు వస్తారు. వచ్చాక క్వశ్చన్ ఏంటంటే కిందటి వారం మెహబూబ్ స్థానంలో బయటికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళొచ్చు అని అడిగితే మోనాల్ పేరు చెప్తాడు అభిజిత్. ఓకే. నెక్స్ట్ అభిజిత్ వాళ్ళ డాడీ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటుంది యాక్చువల్లీ. నెక్స్ట్ అభిజిత్ వాళ్ళ మామయ్య వచ్చి ఫేమ్ బాగా వచ్చింది నీకు, కమ్బ్యాక్లో నీకు ఇది బాగా పనిచేస్తుంది అని చెప్తాడు ఆయన. నెక్స్ట్ నాగార్జున గారు అభిజిత్ లవ్ స్టోరీ ఏంటి చెప్పండి అంటే ఆయన ఏం చెప్పడం. ఓకే, వీళ్ళ టాప్ 5 ఏంటి అంటే ఫస్ట్ అభిజిత్, సెకండ్ సోహెల్. సోహెల్ పేరు చెప్తున్నప్పుడు బేసిక్గా వాళ్ళ డాడీ ఎక్స్ప్లెనేషన్స్ చాలా బాగా ఇచ్చారు. అభిజిత్ పేరు చెప్పినప్పుడు బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్, బిహేవియర్ అండ్ హార్డ్ వర్క్ అని చెప్పేది బాగుంది. ఇది హార్డ్ వర్క్ అన్నప్పుడు నాగార్జున గారు నేను కూడా షాక్ అయ్యాం. బేసికలీ వెంటనే అభిజిత్ కవర్ చేస్తూ స్మార్ట్ వర్క్ అన్నాడు దాన్ని. ఓకే, అది అలా అయితే ఓకే. నెక్స్ట్ సెకండ్ సోహెల్ కొంచెం కోపం తగ్గించుకుంటే బాగుంటుందయ్యా అని చాలా డీసెంట్గా చాలా పెద్ద మనిషిలాగా సలహా ఇచ్చారు, చాలా బాగుంది. నెక్స్ట్ హారిక అని పెట్టిన వెంటనే నమస్తే పెడుతుంది. పెట్టినాక నమస్తే అంటావా అని చుదక అంటిస్తే వెంటనే నాగార్జున షాక్, ఏంటిది సేమ్ అభిజిత్ ఎలాగో మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు అని ఆయన షాక్ తింటారు, ఆశ్చర్యపోతుంది. నిజంగానే అభిజిత్ ఇలాగే మనుషులందరినీ ఇలాగే తిరకాసు పెడుతుంటాడు. అది వాళ్ళ డాడీ నుంచే వచ్చిందనమాట. జీన్స్, తిరకాసు జీన్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ అఖిల్ పేరు చెప్తారు. అఖిల్ పేరు చెప్పినప్పుడు నిన్న కొట్టడం నచ్చలేదు, అది నీకు బ్యాడ్ అయింది, అదర్వైజ్ యూ వుడ్ హ్యావ్ బీన్ సెకండ్ అన్నాడు. సెకండ్ అఖిల్కి సెకండ్ ఇవ్వాలని ఎలా అనిపించింది ఆయనకి? ఇంత బాగా ఆలోచిస్తున్న వ్యక్తికి అఖిల్ సెకండ్ వస్తుంది అంటే నిన్న కొట్టడానికంటే ముందు అఖిల్ అద్భుతమైన సెకండ్ ప్లేస్లో ఉండేంత బాగా ఆడేదా? అంటే అఖిల్ వల్లనే అభిజిత్కి అంత హైలైట్ అయ్యాడు కాబట్టి అఖిల్ని సెకండ్ ఉంటే బాగుంటుంది అనిపించింది ఆయనకి. మేబీ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి. ఓకే, నెక్స్ట్ మోనాల్కి 5th ప్లేస్ వేస్తూ నిన్నటి పెర్ఫార్మెన్స్ తోటి ఐ విల్ గివ్ యూ 5th ప్లేస్, లేకపోతే 8th ప్లేసో 7th ప్లేసో ఇచ్చే వ్యక్తి కాస్త నిన్నటి పెర్ఫార్మెన్స్ తోటి ఆడియన్స్లో బాగా పేరు వచ్చింది కాబట్టి అది గమనించి అయినా 5th ప్లేస్ ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ మోనాల్ వాళ్ళ మమ్మీ వస్తారు. మోనాల్ క్వశ్చన్ ఏంటంటే ఇంట్లో ఎవరిని నమ్మకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటున్నామంటే మోనాల్ అభిజిత్ పేరు చెప్తుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుండి మేము ఫ్రెండ్స్, తర్వాత మెస్సీ అయిపోయింది మొత్తం అంతా కూడా. అసలు మాట్లాడకుండా ఉంటేనే సరిపోయేది, మాట్లాడి తర్వాత ఇలా అవ్వడం వల్ల, డిస్టెన్స్ ఏర్పడడం వల్ల తర్వాత తను బ్యాక్ పిచ్చింగ్ చేశాడు, క్యామెల్ అనడం, ఇలా డిఫరెంట్ ఒపీనియన్స్, వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయడం చేశాడు. అది నాకు నచ్చలేదు అని అన్నది. దానికి అభిజిత్ని ఆన్సర్ చెప్పమంటే అభిజిత్ చెప్పింది కరెక్ట్ అయినప్పటికీ ఆమె చెప్పిన దానికి కరెక్ట్గా రెస్పాన్స్ కాదు ఇది. యాక్చువల్లీ తను ఏమన్నాడంటే సెకండ్ టైం మాట్లాడడం స్టార్ట్ చేశాక అది తను ఫ్రెండ్షిప్ అనుకుంది, అసలు మేము ఫ్రెండ్సే కాదు అన్నాడు. మొహమ్మద్ చెప్పేశాడు, బాధపడ్డానికి చెప్పాడు, ఓకే బాగానే ఉంది. కానీ తను అడిగిన క్వశ్చన్ ఏంటి, తను చెప్పింది ఏంటి, మొదటి నుంచి కూడా మాట్లాడకుండా ఉంటే బాగుండేది
అన్నది తను. దానికి అది నిజమే, మాట్లాడకుండా ఉంటేనే బాగుండేది అంటే సరిపోయేది. కానీ మొదటి నుంచి మాట్లాడాక తర్వాత గొడవలైనయి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడాక తను అది ఫ్రెండ్షిప్ అనుకుంది. జస్ట్ మాట్లాడాలి కాబట్టే మాట్లాడాను ఇలా అన్నాడు. ఇక్కడ అభిజిత్ మామూలుగా నిజానికి రెస్పాన్సులు చాలా బాగా ఇస్తాడు, ఇంటెలిజెంట్‌గా ఇస్తాడు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే క్వెషన్‌కి తగ్గట్టు ఆన్సర్ ఉండదు. ఆన్సర్ చాలా పర్ఫెక్ట్‌గా ఇచ్చాడు అనిపిస్తది కానీ, ఆ క్వెషన్‌కి ఆన్సర్ కాదు యాక్చువల్లీ. అదేంటంటే చూసి వాళ్ళకి అర్థం కాక చెప్పింది, కానీ చాలా లాజికల్‌గా చాలా బాగా మాట్లాడాడే, నిజంగా చాలా పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు అని అనిపిస్తది. కానీ నిజానికి అది పర్ఫెక్ట్ ఆన్సర్ కాదు. మీరు ఆ విషయాన్ని గుర్తించాలి. ఇందాక అఖిల్ దగ్గర కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ కాదు. చాలా ఎక్కువ మాట్లాడేసి, చాలా లాజికల్‌గా మాట్లాడేసరికి ఈవెన్ నాగార్జున గారు కూడా ఏం మాట్లాడుతున్నాడు? ఏదో మాట్లాడాడు, కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటది అని అనుకున్నారు ఆయన. ఇక్కడ కూడా అంతే. చెప్పిన దానికి కరెక్ట్ ఆన్సర్ కాదు. బట్ చెప్పిన విధానం అది చూసేసరికి నిజంగా ఇది చాలా పర్ఫెక్ట్ ఆన్సర్ అయి ఉంటది అని నాగార్జున గారు, ఆడియన్స్, ఫ్యాన్స్‌కి ఏం మాట్లాడినా కరెక్టే. సో ఇలా అనుకుంటారన్నమాట ఒక్కొక్కళ్ళు. ఎనీవే ఇది అయిపోయాక టాప్ 5 ఏమంటే మోనాల్ వాళ్ళ మమ్మీ, అభిజిత్‌కి ఫస్ట్, సెకండ్ మోనాల్, థర్డ్ అఖిల్, ఫోర్త్ లాస్య, ఫిఫ్త్ సోహెల్‌కి ఇస్తుంది ఆవిడ. అభిజిత్ తోటి హేమాలి ఏమన్నా పట్టించుకోవద్దండి అన్నది యాక్చువల్లీ. ఇది చాలా జాలేసింది నాకు చూసాక. ఎందుకనంటే హేమాలి ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టుకున్నది వాళ్ళ ఫియాన్సీ తోటి, చాలా హ్యాపీగా ఉన్న మూమెంట్స్ పెట్టిన ఫొటోస్, ఆ వాటి కిందకెళ్ళి మామూలుగా కాదు, బూతులు దారుణం. అభిజిత్కి నువ్వు సారీ చెప్పాలి, అభిజిత్కి ఇది, నువ్వు అభిజిత్తో పోలిసి నువ్వు ఏంటి, నీ పెళ్ళి జరగదు, నీ పెళ్ళి ఆపేస్తాం, బాబోయ్ దారుణం. అంతలా ట్రోల్ చేశారు. ఆ ట్రోలింగ్ చూసి తట్టుకోలేక వాళ్ళ మదర్ ఈరోజు డైరెక్ట్లీ స్టేజ్ మీద నుంచి అభిజిత్కి సారీ చెప్పారు. మీకు మచ్చుకు ఒక చిన్న స్క్రీన్ షాట్ పెడతాను, ఇదే పక్కన వస్తుంది చూడండి, ఎక్కడో చూడండి. ఇదండి మనం నివసిస్తున్న సొసైటీ, సమాజం. ఓకే, ఇది అయిపోయాక నెక్స్ట్ యాక్చువల్లీ నెక్స్ట్ నాకు చాలా నచ్చింది. అదేంటి అంటే అపార్ట్ ఫ్రమ్ మోనాల్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ అని అంటే మోనాల్ వాళ్ళ మమ్మీ అభిజిత్ అంటది. నెక్స్ట్ అభిజిత్ మోనాల్ని హగ్ చేసుకుంటాడు. నీకు ఒక విషయం చెప్పాలి, మోనాల్కి అసలు నిజానికి అఖిల్ కంటే అభిజిత్ అంటేనే ఎక్కువ ఇష్టం. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ అసలు అభిజిత్ అంటే పిచ్చి మోనాల్కి. ఇది నిజం. అఖిల్తో హగ్స్, అఖిల్తో కిసెస్, అఖిల్తో ఇలాగ క్లోజ్ ఫ్రెండ్షిప్ ఇలా అంటున్నారు చూసారు, అవన్నీ అభిజిత్ ఫ్రెండ్ కాకపోవడం వల్ల అనుకోని సిచ్యుయేషన్స్లో అలా వెళ్ళిపోయింది. కానీ నిజానికి అభిజిత్ అంటే మోనాల్కి పిచ్చి. అది నిజం. ఇది మీలో ఎంతమంది గ్రహించేదో నాకు తెలీదు, బట్ అది ఇప్పుడు కూడా నిజానికి అభిజిత్ కానీ మోనాల్తో ఫ్రెండ్లీగా ఉంటే ఒక్కసారి మోనాల్ ఆనందం పట్టుకోలేము, ఇంకా అంత ఆనందంగా ఉంటుంది. మోనాల్ వాళ్ళ మమ్మీకి కూడా అభిజిత్ అంటే ఇష్టం. తను గ్రహించింది, తల్లి కాబట్టి కూతురి మనసు గ్రహించి, ఎవరు మోనాల్ కాకుండా మీకు నెక్స్ట్ ఎవరు అంటే అభిజిత్ పేరు చెప్పింది. తల్లి గ్రహించకుండా ఉండదు. అది ఎనీవే నెక్స్ట్ అవినాష్. పాపం ఈ అవినాష్ని చూసి ఈ రోజైతే నాకు చాలా జాలేసిందండి, చాలా అంటే చాలా జాలేసింది. అసలు నిజంగా మనసుతో తదుక్కుపోయింది. అవినాష్ పట్ల నాకు ఇంత జాలి, ఎంత మనసుతో తదుక్కుపోవడం అవుతుందని అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే మొన్న ఇందాటి క్వశ్చన్కి అందరిది అయిపోయాక లాస్ట్ అదే క్వశ్చన్కి ఇప్పుడు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏమంటే ఇవ్వడానికి ట్రై చేశాడు. తను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మాట్లాడాల్సిన సందర్భాల్లో మాట్లాడదు, సో ఆ విధంగా సేఫ్ గేమ్ ఆడుతుంది అన్నట్టు చెప్పాడు. కానీ ఇక్కడ నాగార్జున గారు అడిగిన క్వశ్చన్ స్వార్థపరురాలు, ఏదైనా చేసి టైటిల్ కొట్టేయాలి అనుకుంటున్న వ్యక్తి, అది అలాంటిది అయితే లాస్య కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాయిసే రాంగ్. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చాలా ట్రై చేశాడు, ఇవ్వలేకపోయాడు. పాపం అవినాష్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలవనివ్వలేదు. మొన్న లెటర్ చిరిగిపోయింది, ఈరోజు వాళ్ళ బ్రదర్ని కలవలేకపోయాడు. చాలా దారుణం అండి. బిగ్ బాస్ స్ట్రిక్ట్గా ఉండాలి, ఇది ఉన్నప్పుడే సీరియస్నెస్ వస్తుంది, లేకపోతే ఇది అలౌ చేసేస్తే నెక్స్ట్ టైం ఇలాంటి టాస్క్ ఇచ్చినప్పుడు వాళ్ళని పట్టించుకోదు, అది కరెక్టే. కాబట్టి బిగ్ బాస్ మేము అన్నానికి లేదు, కానీ అవినాష్ చూసి చాలా జాలేసింది నాకు. యా. సో నెక్స్ట్
లాస్ట్ 3లో ఉండడానికి ఎవరంటే మోనాల్కి 5 ఓట్లు, లాస్యాకి 4 ఓట్లు, అవినాష్కి 4 ఓట్లు వచ్చినాయి కాబట్టి బిగ్ బాస్ వీళ్ళకి ఒక ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇద్దామని చూశారు. ఎందుకంటే లాస్ట్ 3లో ఉన్నదంటే వీళ్ళు డెఫినెట్లీ వాళ్ళ గేమ్ని ఇప్పుడు అప్ చేయాలి అనే ఒక ఇండికేషన్ ఇవ్వడానికి చేసినప్పుడు మీకు బాగా ఇష్టమైంది మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టండి అంటే లాస్ట్ జున్ను ఫోటో పెడుతుంది, అవినాష్ పెర్ఫ్యూమ్ పెడతాడు, తనకి ఇష్టమైన పెర్ఫ్యూమ్, మోనాల్ వాళ్ళ సిస్టర్ పంపించిన బ్రేస్లెట్ పెడుతుంది. వీటిని మూడింటిని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పడేయమని అంటాడు నాగార్జున. వెంటనే లాస్ట్ ఇయర్ కంగారు పడిపోయి అలా అయితే నేను ఇది పెట్టేదాన్ని కాదండి అంటే నాగార్జున గారు ఇప్పుడు కుదరదు, బిగ్ బాస్ మీ ఆట తీరు చూస్తారు, చూసి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు మీకు రిటర్న్ ఇస్తారని చెప్పేసి అంటాడు నాగార్జున. బట్ లాస్ట్ ఇయర్ పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు, రేపు వెళ్ళిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఈ వీక్ ఒక 3-4 డేస్ బ్యాక్ లాస్ట్ ఇయర్ ఈ వీకెండ్ డెఫినెట్లీ వెళ్తుందని. నాకు తెలుసు కదా బిగ్ బాస్ ఏం ఆలోచిస్తాడు. యా, లాస్ట్ ఇయర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాల్సినంత ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. నిన్న జున్ను ఎపిసోడ్ తోటి ఇంకా ఫైనల్ ఎక్స్ట్రాక్షన్ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి టీఆర్పీ ఉండదు. ఇంకెందుకు లాస్ట్ ఇయర్ మనకి ఎలిమినేట్, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటింగ్ వచ్చిందని నాగార్జున అనౌన్స్ చేశారు. 9.5 crores ఓటింగ్ అంట. అందులో ఫేక్ ఓటింగ్ ఎంత ఉంటుందో నాకు తెలియదు, బట్ డెఫినెట్లీ చాలా పెద్ద ఓటింగ్. ఎస్. నెక్స్ట్ సోహెల్ సేవ్ అయ్యాడు. సోహెల్ చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. తెలుగు ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా భయపడ్డారంటే ఈరోజు తెలుగు ప్రజలందరికీ పాదాభివందనాలు అని చెప్తాడు. యాక్చువల్లీ బాగుంది. నాగార్జున గారు మాత్రం 9 తర్వాత కథ వేరే ఉంటుంది అన్నారు. నాగార్జున గారు జనాల్ని బ్యాట్ చేయడంలో టాప్. పొరపాటున ఎవరన్నా ఒక మాట అంటే దాన్ని ఉన్నదానికి 4 సార్లు అన్నాం. అప్పుడు ఎప్పుడో దివి అవినాష్ని నువ్వు కామెడీ పీస్ అంటే అని ఒకసారి అంటే దివి అవినాష్ని 40 సార్లు అన్నారు కామెడీ పీస్ అని. దొంగ మొహం ఓడని అదేనా ఒకసారి అంటే దొంగ మొహోడని బోల్డెన్ సార్లు అన్నారు. ఇంకా పట్టుకున్నది ఇప్పుడు 9 దాటాక ఇంకా సోహెల్ ఇది అంతే. ఈ నాగార్జున గారు బ్యాట్ చేయడంలో టాప్ అది. ఆ తర్వాత నేను. యా, సరే ఈరోజుకి చాలా ఎక్కువైపోయింది రివ్యూ. ఐఎమ్ రియలీ సారీ. దట్స్ ఇట్. సాటర్డే నైట్ ఎంజాయ్ చేయండి. సో మనం మళ్ళీ రేపు కలుద్దాం.